భారతీయ మీడియా వినోద రంగంలో ప్రముఖ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2026 సంవత్సరం 24వ వారంలో 15 ఏళ్లు పైబడిన పట్టణ ప్రేక్షకుల విభాగంలో 20% నెట్వర్క్ షేర్ను నమోదు చేసి గత 8 ఏళ్లలో అత్యధిక స్థాయిని సాధించింది. సంస్థ వినోద ఛానళ్లతో పాటు ఇటీవల ప్రారంభించిన యునైట్8 స్పోర్ట్స్ ఛానళ్ల అద్భుత ప్రదర్శన ఈ విజయానికి ప్రధాన కారణమైంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసారాల ద్వారా యునైట్8 స్పోర్ట్స్ దాదాపు 6 కోట్ల మంది కొత్త ప్రేక్షకులను ఆకర్షించింది. దీంతో దేశంలో రెండో అతిపెద్ద లీనియర్ స్పోర్ట్స్ నెట్వర్క్ గా ఎదిగింది. ఫుట్బాల్ ప్రపంచ కప్ ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ప్రాంతీయ భాషల వ్యాఖ్యానం, ప్రత్యేక నిపుణుల విశ్లేషణలు, ఫుట్బాల్కు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యునైట్8 స్పోర్ట్స్ 2 భారతదేశంలోని అన్ని ఇంగ్లీష్ స్పోర్ట్స్ ఛానళ్లలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు యునైట్8 స్పోర్ట్స్ ఛానళ్లు, జీ5 ఓటీటీ వేదిక, సోషల్ మీడియా ప్లాట్ఫారంల ద్వారా సంస్థ స్పోర్ట్స్ కంటెంట్కు 30 కోట్లకు పైగా ప్రేక్షకులు వచ్చారు. దీంతో జీ ఎంటర్టైన్మెంట్ వినోదం, క్రీడల రంగాల్లో బలమైన మల్టీ ప్లాట్ఫామ్ గమ్యస్థానంగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం 190కి పైగా దేశాల్లో తన సేవలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా ప్రజలను చేరుకుంటుంది. టెలివిజన్, డిజిటల్ ప్లాట్ఫామ్లు, సినిమాలు, సంగీతం, ప్రత్యక్ష వినోద కార్యక్రమాల ద్వారా విభిన్న భాషల్లో ప్రేక్షకులకు సేవలు అందిస్తుంది.